మరో బ్రేకింగ్ అంటుంది మనకి. సూర్యాపేటలో ఏవిఎం స్కూల్ ఎదుట అయ్యప్ప మాలదారులు ఆందోళన చేపట్టారు. అయ్యప్ప మాలతో వచ్చిన విద్యార్థులను స్కూల్ యాజమాన్యం బయటికి పంపిందని ఆరోపించారు. విద్యార్థుల పేరెంట్స్ అయ్యప్ప భక్తులు ధర్నా చేపట్టారు. ఆ బ్రేకింగ్ విజువల్స్ మనం ఐనిస్ లో చూస్తున్నాం. గతంలోనూ స్కూల్ నిర్వాహకులు ఇలాంటి చర్యకు పాల్పడ్డారని మండిపడ్డారు. అయ్యప్ప మాలను అవహేళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుమతి గత పోయిన సంవత్సరం కూడా ఇదే పాఠశాలలో ఇలాంటి సంఘటనలు పునరావృతం జరిగితే మా ఆర్గనైజేషన్ ద్వారా స్థానిక డిఓ గారికి మరియు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాము. అసలు ఇలాంటి పాఠశాలను ప్రభుత్వం అనుమతించి ఇట్లాంటి దుశ్చర్యలు పాల్పడుతున్న సందర్భము మన కళ్ళ కనపడతా ఉన్నది. వెంటనే ఈ యొక్క పాఠశాల యొక్క ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి పాఠశాలను రద్దు చేసి తక్షణమే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ను ఇక్కడే కాకుండా ఎక్కడ కూడా ఆమెను విధులను నిర్వహించకుండా చేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సూర్యాపేటలో ఏవిఎం స్కూల్ ఎదుట అయ్యప్ప మాలదారులు ఆందోళన చేపట్టారు. అయ్యప్ప మాలతో వచ్చిన విద్యార్థులను స్కూల్ యాజమాన్యం బయటకు పంపిందని ఆరోపించారు. విద్యార్థుల పేరెంట్స్ అయ్యప్ప భక్తులు ధర్నా చేపట్టారు. గతంలోనూ స్కూల్ నిర్వాహకులు ఇలాంటి చర్యకు పాల్పడ్డారని మండిపడ్డారు. అయ్యప్ప మాలను అవహేళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నల్గొండ నుంచి. కిరణ్, మనం చూస్తున్నాం స్కూల్ యాజమాన్యం వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు పేరెంట్స్ అయ్యప్ప భక్తులు ధర్నా చేపట్టారు. ఎందుకు అయ్యప్ప భక్తులని స్కూల్లోనికి రాణించడం లేదు? సూర్యాపేట పట్టణంలోని ఏవిఎం స్కూల్ ముందు అయ్యప్ప మాలదారులు ఆందోళన నిర్వహిస్తున్నారు. అయితే ఆ స్కూల్ కు సంబంధించిన ఇద్దరు విద్యార్థులు నిన్న కార్తీక పౌర్ణమి కావడంతో, నిన్న మంచి రోజు కావడంతో అయ్యప్ప మాల ధరించారు. అయితే ఈ రోజు యథావిధిగా స్కూల్ కు వెళ్ళినటువంటి నేపథ్యంలో స్కూల్లో అయ్యప్ప మాల ధారతో రావద్దంటూ కూడా వారిని బయటికి పంపడం జరిగింది. దీంతో స్కూలు యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ కూడా ఇటు విద్యార్థులకు సంబంధించిన పేరెంట్స్, అదేవిధంగా అయ్యప్ప మాలదారులు పెద్ద ఎత్తున ధర్నా అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ అయ్యప్ప మాలకు సంబంధించిన మాలను అవహేళన చేస్తున్నారని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలో కూడా ఇటువంటి ఘటనలకే స్కూల్ యాజమాన్యం పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే అక్కడ స్కూల్ సంబంధించిన నిర్వాహకులు విద్యార్థుల పేరెంట్స్ కు క్షమాపణ చెప్పాలనేటువంటి డిమాండ్ అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోవైపు స్కూలు విద్యార్థులను బయటికి గెంటి వేసిన నేపథ్యంలో వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. యథావిధిగా వారిని స్కూల్లోకి అంటే క్లాస్ రూమ్ లోకి ఎలౌ చేయాలనేటువంటి డిమాండ్ కూడా వ్యక్తమైతే చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే అక్కడికి ఆందోళన నేపథ్యంలో అక్కడ పోలీసులు అయితే రంగప్రవేశం చేశారు. ఆ స్కూల్ యాజమాన్యంకి, అదేవిధంగా ఈ అయ్యప్ప మాలదారులకు సంబంధించిన ఇష్యూను మొత్తం కూడా సద్దుమణిగించేందుకు కూడా పోలీసులు ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కిరణ్.